కొన్ని పాయింట్స్ ఉన్నాయి బిగ్ బాస్ రిలేటెడ్. సో వాటి గురించి డిస్కస్ చేద్దాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కంటెస్టెంట్స్ని నెగిటివ్ చేస్తుంది ఎవరు? అఫ్కోర్స్ మీరు తమిళలో కూడా చూస్తుంటారు. మనం అందరం అనుకునేది ఏంటంటే సో కంటెస్టెంట్స్ని ఎవరు నెగిటివ్ చేస్తారు అన్నప్పుడు బయట పిఆర్ టీం నెగిటివ్ చేస్తుంటుంది, లేకుంటే కొన్ని ఫ్యాన్ పేజెస్ కావాలని చెప్పి ట్రోల్స్ చేస్తుంటాయి, నెగిటివ్ చేస్తుంటాయి. లేదు ఇంకొంచెం ఒక అడుగు ముందుకేస్తే రివ్యూయర్సే నెగిటివ్ చేస్తుంటారు ఒక కంటెస్టెంట్స్ని. ఏ కంటెస్టెంట్ గెలవాలి, ఏ కంటెస్టెంట్ ఓడిపోవాలి అనేది ఆ రివ్యూయర్సే బయట డిసైడ్ చేస్తూ ఉంటారు. చాలామంది అనుకుంటుంటారు. సో దీంట్లో ఎంతో కొంత నిజం ఉంటుంది. ఆ ప్రాబబిలిటీ ఎంత ఏంటి అనేది కాసేపు పక్కన పెడితే యాక్చువల్లీ అసలు మనం బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి బిగ్ బాస్ని చూడాలి. ఇప్పుడు రివ్యూయర్స్ అయినా అవ్వచ్చు, లేకుంటే మీరైనా అవ్వచ్చు, నేనైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. బిగ్ బాస్ మనం ఏదైతే చూపిస్తున్నాడో మనకి దాని మీదే మనం మాట్లాడుతున్నాం కదా. సో దాని మీద మన ఒపీనియన్స్ చెప్తున్నాం కదా. సో బిగ్ బాస్ వేరేలాగా చూపిస్తే ఎపిసోడ్ని మనం వేరేలాగా మాట్లాడతాం. ఒక కంటెస్టెంట్ని బ్యాడ్ చేయాలని బిగ్ బాస్ ఫిక్స్ అయితే ఆ కంటెస్టెంట్ని బ్యాడ్ చేసేలాగే ఎపిసోడ్లో రిలీజ్ చేస్తుంటాడు బిగ్ బాస్. అంటే ఎవరైతే ఏదైతే చూస్తామో దాని మీద ట్రోల్స్ కానీ, దాని మీద మీమ్స్ కానీ, దాని మీద రివ్యూస్ కానీ, దాని మీద ఒపీనియన్స్ కానీ ఫామ్ అవుతాయి. సో దీంట్లో రివ్యూయర్స్ తప్పు ఎంత ఉంది ఏంటి అనేది కాసేపు పక్కన పెడితే బిగ్ బాస్ తప్పు చాలా ఎక్కువ ఉందంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ సీజన్నే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. తనూజ గారిని మనం కాసేపు ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఎందుకు ఎవ్రీ టైం తనూజ గారు అంటే షీఈస్ ద మోస్ట్ సఫర్డ్ కంటెస్టెంట్ అనమాట ఇన్ ఎంటైర్ తెలుగు బిగ్ బాస్లో నేను చూసినంత వరకు. టీఆర్పీ కోసం అమ్మాయిని ఎంత వాడుకోవాలో బిగ్ బాస్ హౌస్లో అంతకంటే ఎక్కువే వాడుకున్నారని నా అభిప్రాయం. సో మెజారిటీ అభిప్రాయం కూడా అదే ఉంటుంది. అసలు తనూజ గారు తప్పులు చేయలేదా, తనూజ గారు అసలు తప్పు చేయకుండానే బిగ్ బాస్ అంతా గేమ్ ఆడారంటే లేదు, చాలా తప్పులు చేశారు. స్టార్టింగ్లో కూడా తప్పులు చేశారు. బట్ స్టార్టింగ్లో తప్పులు చేసినప్పుడు బిగ్ బాస్ టీమ్ కానీ, నాగార్జున గారు కానీ సండే టైంలో, సాటర్డే టైంలో కానీ ఒక్క క్వశ్చన్ అంటే ఒక క్వశ్చన్ వేయలేదు, అడగలేదు. అడిగారా? ఒక్కసారి అడగలేదు. సో వాటిని క్వశ్చన్ చేయొద్దు అని చెప్పి తను జానిందా? సో తను క్వశ్చన్ చేస్తే తను డిఫెండ్ చేసుకునే పొజిషన్లో తను లేను. సో కాబట్టి మీరు నన్ను దయచేసి నన్ను ఏం క్వశ్చన్స్ అడగొద్దు అని చెప్పి తను ఏమైనా చెప్పిందా ముందే బిగ్ బాస్కి? లేదు కదా. లాస్ట్ మూమెంట్లో అంత పెద్ద పెద్ద ఎలిగేషన్స్ని ఆ అమ్మాయి తీసుకొని వాటికి సమాధానాలు చెప్పింది కదా హోస్ట్కి. మరి అలాంటప్పుడు ఇంత చిన్న చిన్న క్వశ్చన్స్కి సమాధానాలు చెప్పలేదా? చెప్పుద్ది. కానీ అడగరన్నమాట. ఆడియన్స్కి కానీ, రివ్యూయర్స్కి కానీ, ఇంకెవరికైనా ఏమనిపిస్తుంది, అరే వాళ్ళ చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళు మాత్రం లేపి లేపి కొట్టారు. తప్పు చేస్తే మరి ఈ అమ్మాయిని ఎందుకు క్వశ్చన్ చేయరు? కనీసం ఈ అమ్మాయిని ఎందుకు అడగరు? ఇంత ప్రివిలేజ్ ఎందుకు ఈ అమ్మాయికి? ఓహో వాళ్ళ కంటెస్టెంట్ అనా, వాళ్ళ స్టార్ మా సీరియల్ యాక్ట్రెస్ అనా అని చెప్పి అలా 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 స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఎవరు చేస్తున్నారు? బిగ్ బాసే. ఇప్పుడు మిగిలిన వాళ్ళు అడిగినప్పుడు తనూజాని కూడా అడిగేస్తే పని అయిపోద్ది కదా, కానీ అడగరు తనూజాని. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట స్లోగా నెగిటివిటీ స్టార్ట్ చేయడం. మీకు గుర్తుండుంటే మార్నింగ్ పూట లైవ్ వస్తుంది కదా. సో 24/7 లైవ్ వస్తుంది కదా. ఆ లైవ్లో కూడా ఒకసారి వాష్రూమ్లో తనూజ బ్రష్ చేసుకుంటా ఉంటే అనుకుంటా ఒక అరగంట సేపు అమ్మాయిని చూపెడతారు. దాని మీద బయట ట్రోల్స్ నడిచే, దాని మీద రివ్యూస్ చాలా గట్టిగా మాట్లాడారు. తనూజ బ్రష్ చేసుకుని ఉంటే బిగ్ బాస్ చూపెట్టాల్సిన అవసరం ఏముంది, ఎందుకు అని చెప్పి దానికి కూడా తనూజని తిట్టారు. ఎక్కువసేపు చూపించండి, ఫుటేజ్ మొత్తం నేనే కనిపించాలి అని తనూజ ఏమన్నా అడిగి ఉంటుందా? లేదు కదా. ఆయన ఎందుకు చూపిస్తున్నారంటే ఇది ఎందుకంటే ఆ అమ్మాయికి ఉన్నంత ఓట్ బ్యాంకు అప్పటికి ఫామ్ అవ్వలేదు. సో మోర్ దాన్ 50% ఆ అమ్మాయికే పడుతూ ఉండేది స్టార్టింగ్లో ఓట్ బ్యాంక్. కొన్ని రోజుల తర్వాత ఎలిమినేట్ అయిపోతున్న కంటెస్టెంట్స్లో బయటకు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడారు చాలామంది, రమ్య మోక్ష కానీ, లేకుంటే శ్రీజ కానీ, ప్రియా కానీ, సో ఇలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి ఏం చెప్తున్నారు, తనూజాని ఒక్క మాట లోపలన్నా, తనూజాని ఏమన్నా అన్నా మమ్మల్ని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి మమ్మల్ని అరుస్తున్నారు, మమ్మల్ని తిడుతున్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. సో తనూజాకి ఏదైనా అంటే వార్నింగ్ ఇస్తున్నారు అని కూడా చాలామంది బయటకు వచ్చి చెప్పారు. దీంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా అంటే వాళ్ళు ఏమైనా కావాలని నెగిటివ్ చేశారంటే లేదు, వాళ్ళు నిజమే చెప్తున్నారు. వాళ్ళని అలాగే ట్రీట్ చేశారు లోపల. కన్ఫెషన్లోకి పిలిచి వార్నింగ్లు ఇచ్చారు. సో నిజమే అది. అలా వార్నింగ్లు ఇచ్చింది ఎందుకు? ఈ అమ్మాయిని బ్యాడ్ చేయడానికి. అలా వార్నింగ్లు ఇచ్చి ఆ అమ్మాయి మీద ఫుల్ ఆన్ కోపం తెప్పించి ఆ అమ్మాయిని వాళ్ళు టార్గెట్ చేసేలాగా చేసి కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి ఒక అమ్మాయికి నువ్వు ఈ అమ్మాయిని అనొద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చినంత మాత్రం వాళ్ళు కామ్గా ఉంటారా? శ్రీజ లాంటి పర్సన్ కామ్గా ఉంటుందా చెప్పండి? లేకుంటే రమ్య మోక్ష లాంటి పర్సన్ కామ్గా ఉంటుందా? దివ్య లాంటి పర్సన్ కామ్గా ఉంటుందా చెప్పండి? ఎవరు కామ్గా ఉండరు, రైజ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. ఆ విషయం ఈ అమ్మాయికి తెలియదు. ఈ అమ్మాయి నన్ను ఎవరైనా తిడితే నేను ఒప్పుకోనని చెప్పిందా? లేదు. ఈ అమ్మాయి కూడా తిరిగి 4 మాటలు అంటది కదా ధైర్యంగానే. బట్ ఎందుకు అలాగే చేస్తున్నారంటే ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కోసం. సో ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి తెలియకుండా వాళ్ళే తనూజ మీద ఆ కోపం చూపెట్టారు. బిగ్ బాస్ టీము తనూజాని ఇలా అన్నందువల్ల, సో దానివల్లే నేను బయట ఉన్నాను అని చెప్పి శ్రీజ చాలా బలంగా నమ్మింది.
చాలా బలంగా నమ్మింది శ్రీజయే కాదు, శ్రీజతో పాటు చాలామంది బలంగా నమ్మారు. సో దీనికి కారణం ఎవరు? బిగ్ బాస్ టీమ్. సో శ్రీజ ఏదైతే బయటకు వచ్చి చెప్పిందో దాని మీద రివ్యూయర్స్ మాట్లాడారు. సో దాని మీదే ట్రోలర్స్ ట్రోల్ చేశారు, దాని మీద మీమ్స్ చేశారు, దాని మీద వేరే పిఆర్ టీమ్స్ మాట్లాడాయి. సో ఈ తనుజ నెగిటివ్ చేస్తూ ఇక్కడెక్కడైనా తనుజ తప్పు ఉందా ఈ పాయింట్లో? తనుజ హౌస్లో చేసే తప్పులు వేరే, ఇట్లాంటి విషయాల్లో తనుజ తప్పు ఏముంది అంటే తన ప్రమేయం లేకుండా బిగ్ బాస్ టీము తనని నెగిటివ్ చేయటం అన్నమాట. ఇది ఒక కాన్సెప్ట్ బిగ్ బాస్ టీంలో. ఎస్పెషల్లీ ఈ సెలబ్రిటీస్ని పట్టుకుంటారు, సెలబ్రిటీస్ని అలాగే నెగిటివ్ చేస్తుంటారు. ఎందుకు? ఆ హైప్ని బ్యాలెన్స్ చేయడం కోసం అలా చేస్తూ ఉంటారనమాట. సో దాంట్లో భాగంగా లాస్ట్ సీజన్లో పాపం ఇబ్బంది పడింది తనూజ. ఎంత ఇబ్బంది పడిందంటే, సో చాలామంది రివ్యూయర్స్ మీరు చూసే ఉంటారు, ఎందుకు తనూజని అలా ప్యాంపర్ చేస్తున్నారు, స్టార్ మా కిడ్డా తనూజ, ఆ ప్యాంపర్డ్ గర్ల్. అందులో నాగార్జున గారి ప్రొడక్షన్లో ఇవి ఒక సీరియల్ కూడా చేశారంట జీ తెలుగులో. ఇంకా అది కూడా పట్టుకున్నారు. ఇంకా అంటే పట్టుకునేలాగా ఇల్లే చేస్తారు బిగ్ బాస్ టీమే. చేసి చాలా గట్టిగా మాట్లాడారు రివ్యూయర్స్ అందరూ. బట్ వాళ్ళకి తెలియదు కదా, ఈవెన్ దో వాళ్ళకి తెలిసినా కూడా ఇప్పుడు నేను ఏదైతే మీకు ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశానో ఇది చూస్తున్న వాళ్ళకి ఇది చాలా కొత్తగా ఉంటుంది. లేకుంటే తనుజాని వెనకేసుకొచ్చేలాగే ఉంటుంది తప్పితే ఇదే నిజం అని చెప్పి ఆ టైంలో ఆ మూమెంట్లో ఎవరు అనుకోరు. ఇప్పుడే అనుకోవట్లేదంటే అప్పుడు అనుకోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో అందుకని చెప్పి ఏదైతే చూస్తామో దాని మీద రివ్యూ ఇస్తాం, కానీ ఒకటి మనం ఊహించుకొని ఆ ఊహించుకున్న దాని మీద రివ్యూ ఇవ్వాలి అంటే కష్టం కదా అని చెప్పి పాపం చాలామంది రివ్యూయర్స్ అనుకుంటారు. లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి కొంతమంది రియలైజ్ అయ్యారు. ఎలా రియలైజ్ అయ్యారు? లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఫస్ట్లో తనుజను అసలు తిట్టలేదు, లాస్ట్కి వచ్చేసరికి తనుజ తప్పు లేకపోయినా కానీ చిన్న చిన్న వాటికి కూడా చాలా పెద్దగా తిట్టడము, అసలు ఏదో ఒక అందరి ముందు ఆ అమ్మాయిని బ్లేమ్ చేయటము, అందరి ముందు ఆ అమ్మాయిని ఒక దోషిలాగా నిలబెట్టడము, నువ్వు తప్పు చేసావు ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్ని కిల్ చేసుకుంటూ రావటము ఇంచ్ బై ఇంచ్. ఇలా చేస్తూ ఉంటే చాలామంది రివ్యూయర్స్ షాక్ అయ్యారు. అరే అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు, కొంచెం తగ్గించండి అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు చేసిన తప్పులు బిగ్ బాస్ టీం తిట్టలేదు, ఇప్పుడు తిడుతుందంటే చూశారు కదా ఈవిడ జర్నీ. బిగ్ బాస్ టీంకి ఈవిడ చిరాకు పెట్టేస్తుంది, బిగ్ బాస్ టీంకి ఈవిడంటే అసహ్యం వేసేసింది. సో కాబట్టి ఇంకా ఈవిని గెలిపించాలా చెప్పండి అనే ఒక నెరేటివ్ కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఓవరాల్గా స్టార్టింగ్ దగ్గర నుంచి లాస్ట్ వరకు వచ్చేసరికి అంటే వాళ్ళు ఆడిన గేమ్ని ఎవాల్యుయేట్ చేసుకుంటూ వాళ్ళు ఆడిన గేమ్కి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఎవ్రీ వీక్ వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ని కానీ నింపుతూ ముందుకు తీసుకెళ్ళాలి. ఇది బిగ్ బాస్ టీమ్ ప్యాటర్న్. సో దాన్ని బట్టి వాళ్ళు ఎలా గేమ్ ఆడతారు, ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిద్దా లేదా ఏంటి అనేది బిగ్ బాస్ ప్యాటర్న్. బట్ అలా కాకుండా బిగ్ బాస్ టీమ్ ఒక గేమ్ ఆడుతూ ఉంటుంది, అది సెలబ్రిటీతో మాత్రమే ఆటలాడుతూ ఉంటుంది. దట్టు ఒక టాప్ సెలబ్రిటీతో మాత్రమే ఆటలాడుతూ ఉంటుంది అనమాట, వేరే వాళ్ళతో ఆటలాడదు. సో దాంట్లో లాస్ట్ సీజన్ తనూజ అదనమాట. సో ఇప్పుడు ఆలోచించి చూస్తే రివ్యూయర్స్ నెగిటివ్ చేస్తున్నారా కంటెస్టెంట్స్ని, లేదా పిఆర్ టీమ్ నెగిటివ్ చేస్తుందా కంటెస్టెంట్స్ని అంటే వీళ్ళందరూ చేసేదానికంటే వీళ్ళందరి చేత చేయిస్తుంది బిగ్ బాస్ టీం. బిగ్ బాస్ టీం ఎలా చెప్తే ఇలా చేస్తున్నాము, నేను కూడా కలుపుకోవాలి నన్ను కూడా అలా చేస్తున్నాము అనమాట. ఇది నేను లాస్ట్ సీజను దీన్ని ఇట్లాగ ఊహించా, ఇలా జరుగుతుందని. బట్ మన వాయిస్కి కొంచెం రీచ్ తక్కువ కాబట్టి మనం ఏం చేయలేం. కాబట్టి మీరు ఈ సీజన్ కూడా జాగ్రత్తగా గమనిస్తుండండి, ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది ఒక టాప్ సెలబ్రిటీ ఎవరైనా వస్తే. ఓకేనా? సో ఇదనమాట నేను చెప్పాలనుకుంది. కొంచెం కన్ఫ్యూజ్డ్గానే ఉంటుంది, బట్ ఎందుకంటే అది కంప్లీట్లీ నా అజంప్షన్ ఇలా జరిగి ఉండొచ్చు అని ఒక థియరీ అంతే. దీనికి సాలిడ్ ఎవిడెన్స్ ఏం లేదు, మీరు డాట్ కనెక్ట్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. ఓకే అనుకుంటేనే కామెంట్ చేయండి, లేదు అనుకుంటే కూడా కామెంట్ చేయండి ఎందుకు లేదు అనేది మాకు. అంటే జై హింద్.